హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. ఈరోజు మార్నింగ్ నుంచి పిల్లలకి బాక్సులు కట్టే దగ్గర నుంచి టిఫిన్ అయిపోయేంతవరకు మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను. నా మార్నింగ్ అనేది ఈ పాలతో మొదలవుతుందండి. పొద్దున్నే లేచి పాలు అనేది పొయ్యి మీద పెట్టేస్తాను. ఈరోజు ఎగ్ పులుసు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఎగ్స్ అన్నీ తీసేసి ఇలా ఉడికించుకుంటానండి. ఎప్పుడైనా అంతే కదండి, మార్నింగ్ లేవగానే కిచెన్ అంతా ఫ్రెష్గా ఉంటే మన మైండ్ కూడా రీఫ్రెష్గా ఉంటుంది కదా. నా కిచెన్ అయితే రాత్రి అయితే దొంగలు పడ్డారండి. దొంగలు అంటే ఎవరో కాదు, మా పిల్లలేనండి. ఆమ్లెట్ వేసుకోవాలని కిచెన్ మొత్తం గందరగోళంగా చేసేసారు. అలాగే బియ్యం అనేది ఒక దాంట్లో తీసేసుకొని బియ్యం కూడా కడిగేసుకుంటాను. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అంటున్నారు కానీ లంచ్ బాక్స్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. అలాగే బాబు అయితే ఈవినింగ్ వరకు ఉంటున్నాడు కాబట్టి మనం కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేయాలి కదా. అలాగే వీళ్ళకి తొందరగా ఉంటుంది కాబట్టి స్కూల్ అనేది ఫాస్ట్గా అవ్వాలి. ఇంకా 2 చేతులు ఇస్తే బాగుండు అనే విధంగా ఉంటుంది కదా. మార్నింగ్ అయితే చాలా బిజీగా ఉంటాము. అలాగే ఎవరన్నా ఇలా బియ్యం అనేది ముందుగానే కడిగి పెట్టుకుంటానండి. ఇది పాలు గుడ్లు అనేవి ఉడికేలోపు బియ్యం అనేది నానిపోతాయి కదా. ఈ టైంలో వేస్ట్ చేయకుండా రాత్రి అనేది అంట్లు తోముకోకుండా ఉన్నానండి. ఎందుకంటే వీళ్ళు చెప్పాను కదా కిచెన్లో ఉన్నారని చెప్పి, ఆ లోపు అనేది అంట్లని తోమేసుకుంటున్నాను. అలాగే ఇవి కూడా కాగిపోతూ ఉంటాయి. మనం తక్కువ టైంలో తొందరగా ఫాస్ట్గా చేయాలి ఒక 4 పనులు అంటే మాత్రం తప్పదండి. స్టవ్ అనేది ఖాళీగా లేకుండా నేను అనేది 2 పొయ్యిలు అనేది 1 బై 1 ఇవి ఒకటి దించుతూ ఉంటే ఒకటి పెడతా ఉంటానండి. ఈలోగా అంట్లని తోమేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కాగేలోపు టైం అనేది పడుతుంది కదా. అలాగే పిల్లలకి ఏమైనా కావాలంటే కూడా చూస్తాను. వాటర్ బాటిల్లో నీళ్ళు పోయడం కానీ ఏదన్నా కానీ. మీరు కూడా ఇంతే కదండి. మార్నింగ్ ఎవరైనా పిల్లలకి బాక్సులు కట్టాలి చేయాలంటే కూడా ఇంతే కదా. నేనైతే ఈ పనులన్నీ ఎప్పుడన్నా అంట్లు తోమకపోతే మాత్రం ఈ విధంగా చేసేస్తూ ఉంటానండి. మార్నింగ్ అనేది కొంచెం బిజీగా ఉంటుంది. అలాగే నాకైతే కూరగాయలు కోసేది ఏం లేదు కాబట్టి ఈ విధంగా అంట్లన్నీ తోమేసుకుంటున్నాను. ఫస్ట్ సింక్లో అంట్లు అయిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు కూడా అంతేనా? మీరందరూ కూడా అంతే కదండి. ఈ విధంగా మార్నింగ్ లేవగానే పాలు అనేది కంపల్సరీగా కాస్తానండి. పాలు కాసిన తర్వాతే నేను వంట అనేది ఏ వంట అయినా మొదలు పెడతాను. మీరు ఎంతమంది ఈ విధంగా పాలు కాసిన తర్వాత వంట మొదలు పెడతారనేది ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. డైలీ రొటీన్ అనేది కావాలంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. డైలీ రొటీన్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా అంట్లన్నీ చకచకా తోమేసుకుంటూ అలాగే ఇవి కాయినాయో లేదో చూసేసుకుంటున్నాను. ఆడవాళ్ళం అంటే అన్ని దిక్కులో చూస్తాం కదండి. ఇటు పిల్లలు ఏం చేస్తున్నారు చూస్తాము, అటు అంట్లు వంట పని అన్నీ చూసుకుంటూ ఉంటాం కదా. ఈ విధంగా నేను అంట్లన్నీ తోమేసుకుంటున్నాను చూడండి. ఇవి తోమేసిన తర్వాత పక్కకు అనేది పెట్టేసుకుంటాను. అంట్లు తోమడం అయితే పూర్తయిందండి. ఈ విధంగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. దీంట్లోకి పులుసులో కాబట్టి కొంచెం అనేది చింతపండు రసం అనేది వేస్తున్నానండి. ఇది ఎగ్ పులుసు కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే అమ్మ చిన్నగా ఉన్నప్పుడు చూసేదాన్ని. నా వంటలు అనేది నేనే స్వయంగా నేర్చుకున్నానండి. ఈ విధంగా కొంచెము పులుసు అనేది పోసేసి బాగా మరిగేంతవరకు ఉంచిపెట్టుకోవాలండి. ఇదిగో చూడండి, ఇది పులుసు అనేది మనకి చిక్కబడాలి కాబట్టి ఆ చిక్కదనం కోసం నేనేం చేస్తున్నాను చూడండి. కొంచెము మనకి కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి తీసుకోండి. అలాగే కొంచెం పుట్నాలు ఉంటాయి కదా, అదేనండి శనగపప్పు ఉంటాయి కదా, ఆ శనగపప్పు వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి. ఇదిగో చూడండి, ఇలా తెరులుతున్న దాంట్లోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా అంతా వేసేసి ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. ఎంతో చిక్కగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. మనము చపాతీలో కానీ లేకపోతే అన్నంలో కానీ రోటీలో కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కసారి ఉండలు లేకుండా కలిపేసేయండి. అలాగే మనం గుడ్లని ఉడకపెట్టేసుకున్నాక ఆ గుడ్లన్నీ వేసేసేయండి. ఎంతమంది చేస్తారో గుడ్ల పులుసు అంటే ఎంతమందికి ఇష్టం. ఈలోగా పిల్లలకి బాక్సులు అనేది పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం జీలకర్ర మెంతుల పొడి అనేది వేసేసుకోండి. చక్కగా ఎగ్ అనేది రెడీ అయిపోయింది. అలాగే మనం చింతపండు ఎగ్ పులుసు వేస్తున్నాం కదా, కొంచెం బెల్లం వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి బాక్సులు అనేది ఈ విధంగా కట్టేస్తున్నాను చూడండి.
ఫాస్ట్గా అయిపోతుంది. అక్కడికి చేస్తూ ఉంటే పిల్లలు వెనకమాల తిరుగుతూనే ఉంటారండి. ఈరోజు అయితే టిఫిన్ ఏం వద్దంట వాళ్ళకి, అన్నమే తింటామంటే అన్నం కూడా తినిపించేసానండి. వాళ్ళు తినడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ టైం ఏదైనా అన్నం ఏదైనా రైస్ ఏదైనా ఉంటే నేనే తినిపిస్తూ ఉంటాను. ఈ విధంగా ఇదిగో చూడండి చక్కగా అన్నంలోకి కలిసిపోయింది. అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తిన్నారండి. తర్వాత మిగిలిపోయిన అన్నం ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకో షిఫ్ట్ ఉంది కదా, అంట్లు తోమే షిఫ్ట్. అందుకోసమని ఈ విధంగా అంట్లన్నీ తోముకోవాలి కాబట్టి ఇవన్నీ సర్దేసుకుంటున్నాను. చూడండి మధ్యాహ్నం అయితే నాకైతే సరిపోతుంది అన్నం అనేది. అలాగే పులుసు అనేది చూడండి పిల్లలకు బాక్స్ కట్టించేసిన తర్వాత ఈ విధంగా పులుసు అనేది మిగిలిపోయిందండి. ఇది కూడా కొంచెం గిన్నెలోకి తీసేసుకుంటే ఓ పని అయిపోతుందనే ఉద్దేశంతో ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత అంట్లన్నీ తోమేసుకుంటే ఇంకా మనకి సాయంత్రం వరకు చాలా తక్కువ పని ఉంటుంది కదా, అంట్లు తోమడం కానీ ఏదైనా పని అనేది ఈ విధంగా చేసేసుకుంటున్నాను. అలాగే అంబలి అనేది కాచుకున్నానండి. ఎండాకాలం వచ్చేసింది కదా, అంబలి అనేది ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఒంటికి చలవ చేస్తుంది. పిల్లలు స్కూల్ దగ్గర నుంచి రాగానే అంబలి అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా మజ్జిగ కాకుండా నేను పెరుగు వేసేసుకొని ఈ విధంగా చిక్కగా, ఎందుకంటే అంబలి కూడా మరి నేను అంత గట్టిగా ఏం కాయలేదు కాబట్టి ఈ విధంగా వేసేసి చక్కగా మజ్జిగ వేసేసి చేసేసుకుంటున్నాను. మా పిల్లలు పోయిన తర్వాత మనకంటూ ఒక టైం అనేది ఉండాలి కదా, నేను జావ అనేది తాగేస్తున్నాను. రాగి జావ అనేది పిల్లలు అనేది వెళ్ళిపోయారండి, వాళ్ళు ఏం తాగలేదు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత తాగుతారు. ఈ విధంగా మా పెద్ద బాబు అయితే సాయంత్రం వచ్చిన తర్వాత తాగుతాడు. ఈ విధంగా ఇంకో నా టైం అనేది రాగి జావతో కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకా పిల్లలు ఎలాగో అన్నం తిన్నారు కదా అని నేనైతే రొట్టె అయితే చేస్తున్నాను. అదే ఎగ్ పులుసులోకి రొట్టెలోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. నా టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అంతేనండి, ఈరోజైతే టిఫిన్ వరకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, కాకపోతే టిఫిన్ వరకు మాత్రమే షేర్ చేశాను. ఈ విధంగా రొట్టె నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా